మామ ఈరోజు నాటుకోడి పులుసు అదేవిధంగా రాగి ముద్ద మామూలుగా ఉండదు. అందుకని చెప్పేసి ముందు ఉల్లిపాయలు కొత్తనం చూడండి. ఉల్లిపాయలు, దాని తర్వాత పచ్చిమిరకాయలు ఇవన్నీ కోసి దాంట్లో వేసి తింటత ఉంటుంది మామ నా స్వామి రంగ. అందుకని చెప్పేసి ముందు ప్యాన్ పెట్టాము, చూశారు కదా. ముందు దీంట్లో నూనె పోసాం, చూశారు కదా. దీంట్లో ముందుగా కోసుకున్నటువంటి ఏముండే మన దగ్గర ఉల్లిపాయలు దాంట్లో వేసి దంచుతుంటే మామూలుగా ఉండకూడదు మామ, దగ రావాలా, అర్థమైందా. సో దాని తర్వాత మొత్తం కూడా ఇట్లా వేసేసి ఈ విధంగా కొంచెంసేపు ఉడకనిద్దాం నూనెలో, నీళ్ళలో కాదు, నీళ్ళలో ఉడికి మాకండి. దీని పేరేంది మర్చిపోయా, జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని మేమే మిక్సీ పట్టుకున్నాం, బయట మేము నమ్మం, అందుకే మేమే పట్టుకున్నాం. సో దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని తిప్పితే ఉంటుంది మామూలుగా ఉండదు. సో దీని తర్వాత నాటుకోడి అన్నాగా అదిగో మన నాటుకోడి వచ్చింది, చూశారు కదా. దీన్ని గనక దాంట్లో వేసుకొని తిప్పితే ఉంటుంది మామ నా స్వామి రంగా. తిప్పుడే ఇంకా తిప్పాలరా బాబు, నువ్వు తిప్పుకొని ఇట్లా తిప్పుకొని ఉడికించుకొని దాంట్లో వేసుకొని తింటుంటే ఉంటుందిరా, మామూలుగా ఉండదు అనుకో, వేరే లెవెలే. అందుకని చెప్పేసి నాటుకోడి ఎంత అయింది అనుకున్నారు, కాస్ట్లీ, ఎందుకంటే రిచ్. ఇదిగో టమాటాలు ఏం తెచ్చావు అనుకో, మాకు దీన్ని మిక్సీ పడదాం. మిక్సీ పట్టామనుకో గుజ్జుగా వచ్చింది. ఈ గుజ్జును కనుక దాంట్లో వేసామనుకో మామూలుగా ఉండదు ఇక కూర. చూడండి ఏ విధంగా గుజ్జు అయిద్దో. సో చూపిస్తాను అనండి. సో గుజ్జు మామూలుగా లేదు కదా. సో దీన్ని ఇప్పుడు మనం తీసుకెళ్ళి మనం ఏదైతే చికెన్ వండబోతున్నామో ఆ చికెన్లో వేసుకొని వండితే ఉంటుంది. ఇక ఏం లేదు, గ్రేవీ అదండి వేద్దాం. దానికంటే ముందు మిగతా అన్నీ వేసుకోవద్దు. మనం గరం మసాలాలు, చికెన్ మసాలాలు ఇవన్నీ ముందు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని దాని తర్వాత ఇది వేసుకుంటే ఉంటుంది మామ, టమాటా జ్యూస్ లాగా ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు మొత్తం వేసేసాం కదా, అన్నీ సంబంధించి ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. ఉప్పు లేకపోతే ఆడ తింటారు. సో మనం డైట్ ఫాలో అయ్యేవాళ్ళం కాదు కదా, వేసేయటమే, అప్పుడప్పుడు తినేవాళ్ళం కూడా. అన్నీ వేసుకోకపోతే ఏం రుచి ఉండిద్ది. ఇదిగో కొరియాండర్ని ఇట్ట ముక్కలుగా కోసి దాంట్లో వేస్తే సువాసన మామూలుగా చల్లాల. ఓకేనా. సో మరి ఇదంతా కూర ఉడికిపోయింది. సో దీని తర్వాత చూశారు కదా. సో దీన్ని అన్ని తీసుకెళ్ళి దాంట్లో నీళ్ళలో పోతనం అనుకో మాక. సో ఇదే విధంగా రాగి సంగటి చేసేది. సో చూశారు కదా. ఇప్పుడు రాగి ఇది కూడా మేము చేసుకున్నాం అనమాట. సో బయట తెచ్చుకుంది కాదు, రాగులు తెచ్చుకొని దాన్ని మిక్సీ పట్టాం. సో ఈ విధంగా వేసేస్తే నెక్స్ట్ ఏమైద్ది, రాగి ముద్ద అయింది, అర్థమైందా. సో ఈ విధంగా గడ్డ కట్టింది చూడండి. మా వాళ్ళు కుస్తీ పోటీ పడుతున్నారు దీని మీద. ఇదిగోండి వచ్చేసింది. ఇక ఇవే మన అదిగో ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము, 4-5 ఉన్నాంలే. ఆ రాగి ముద్ద, అన్నం ప్లస్ ఇది తింటంటే ఉందమ్మామా ఏ స్వర్గం అనుకో. మావాడు చూడు, అది అసలు రాట్లా ఏందో రమ్మన్నా కానీ. సర్లే లైక్ కొట్టి ఇంక అయిపోయింది, ఇంకేం చూస్తావు, మేము తినేది చూస్తావు ఏంది.